ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐఎమ్ సారీ ఆద్య. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఎవరు చేశారు ఏంటి అనేది తెలుసుకోకుండా చారు నీ విషయంలో అలా ప్రవర్తించడం తప్పు. నువ్వు ఇలా చేస్తావా లేదా అని ఆలోచించకుండా చారు నీ మీద చేయి చేసుకోవడం నాకు బాధగా ఉంది. అందుకే తన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. చారు నన్ను కొట్టడం తప్పనిపించినప్పుడు నువ్వు నన్ను కొట్టడం తప్పు అని నీకు అనిపించలేదా శ్రీను? ఆ రోజు నువ్వు నన్ను కొట్టావు కదా, అప్పుడు నువ్వు కూడా నేను అలా చేస్తానా లేదా అని ఆలోచించాల్సింది కదా. అంతే శ్రీను, ఎదుటి వాళ్ళు చేస్తుంటే తప్పుగా అనిపించేది మనం చేస్తున్నప్పుడు తప్పుగా అనిపించదు. ఆద్య, సంజాయిషి కోసము సమాధానం కోసము నేను ఆ మాట చెప్పడం లేదు. మనం చేసే తప్పులు మనం చేసేటప్పుడు అర్థం కావని చెప్తున్నాను అంతే. అయినా చారు నన్ను కొట్టడంలో నీకు తప్పు కనిపించింది. నాకు తనకి నీ మీద ఉన్న ప్రేమ కనిపించింది. నీకు నాకు తేడా అదే శ్రీను. నువ్వు తప్పునే చూస్తావు, నేను ఆ తప్పు వెనుకున్న కారణాన్ని చూస్తాను. చారులాగా కొన్ని తప్పులు ప్రేమతో కూడా చూస్తారు తెలుసా? అమ్మ అన్నం తినకపోతే బూచోడొస్తాడని అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పడం తప్పే, కానీ బిడ్డ మీద ప్రేమతో చెప్పే అబద్ధం అది. కుటుంబం కోసం కష్టపడుతూ నాన్న నాకు ఏ కష్టమూ లేదు అని అబద్ధం చెప్తాడు. కుటుంబం మీద ప్రేమతో చెప్పే అబద్ధం అది. అది తప్పు కాదు. నిజానికి పిల్లలందరూ అమ్మా నాన్న చెప్పే అబద్ధాలు వింటూనే పెరుగుతారు. అది తప్పు కాదు. ఆ బిడ్డల మీద ప్రేమ అది. అర్థం చేసుకుంటే ప్రతి తప్పు వెనుక ప్రేమే ఉంటుంది శ్రీను. నీ ఫోటో పక్కన నా ఫోటో ఉండడం కూడా తట్టుకోలేకపోయింది చారు. నువ్వంటే అంత ప్రేమ తనకి. నీ మీద ఉన్న ప్రేమని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. అపార్థం చేసుకోవడం కన్నా అర్థం చేసుకోలేకపోవడమే పెద్ద తప్పు. ఆ తప్పుకి నువ్వు అలవాటు పడిపోతున్నావు. ముందు నువ్వు అందులో నుంచి బయటికి రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.